spiritual knowledge to society at large and to educate all people in the techniques of spiritual life in order to check the imbalance of values in life and to achieve real unity and peace in the world. ఇస్కాన్ సప్త ప్రయోజనాల్లో మొదటి ప్రయోజనం ఒక క్రమ పద్ధతిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భారీ స్థాయిలో సమాజంలో ప్రచారం చేయడం. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల విలువల్లో ఉన్నటువంటి అసమానతలను వారే సరిదిద్దుకునే విధంగా వారికి ఆధ్యాత్మిక మెళకువలను బోధించడం. సమాజంలో ప్రజలందరి మధ్య నిజమైనటువంటి శాంతిని సమైక్యతను తీసుకుని రావడం. Very important points on Srimad Bhagavatam. Why we should study and hear Srimad Bhagavatam as explained by Srila Prabhupada, the founder, Acharya of ISKCON. మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారు మనం శ్రీమద్ భాగవతాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి, శ్రీమద్ భాగవతాన్ని ఎందుకు మనం చక్కగా చదవాలి అనే విషయం గురించి తెలియజేస్తున్నారు. Let us explore this deeply based fully on Srila Prabhupada teachings. శ్రీల ప్రభుపాదుల వారికి ఉపదేశాల ఆధారంగా ఈ వాక్యాలను మనం తెలుసుకుంటున్నాం. The first point, Srimad Bhagavatam is the literary incarnation of Krishna. This Bhagavata Purana is as brilliant as the sun, and it has arisen just after the departure of Lord Krishna to his own abode. Persons who have lost their vision due to the dense darkness of Kali Yuga shall get light from Purana. Srimad Bhagavatam, first canto, 3rd chapter, 43rd purport. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీమద్ భాగవతంలో శ్రీమద్ భాగవతం అనేది భగవంతుని యొక్క సాహిత్య అవతారము. ఆ శ్రీమద్ భాగవతం అనేటువంటిది సూర్యుడు లాంటిది. ఈ భగవంతుడు ఎప్పుడైతే కృష్ణుడు ఆయన తన స్వధామానికి నిష్క్రమించాడో వెంటనే అంధకారంతో నిండిపోయినటువంటి ఈ ప్రపంచానికి వెలుగును ప్రసరింపజేయడానికి ఆ జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించడానికి అవతరించినటువంటిది ఈ శ్రీమద్ భాగవతం. And second point, Bhagavatam purifies the heart and soul by regularly hearing the Bhagavatam and rendering service unto the pure devotee. All that is troublesome to the heart is almost completely destroyed. Srimad Bhagavatam, first canto, 2nd chapter, 18th verse. అలానే శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందం 2వ అధ్యాయం 18వ శ్లోకం ఏం చెప్తుందో చూడండి. రోజు నిత్యము నీవు భాగవతాన్ని సేవించడం వల్ల, అంటే నిత్యం భాగవతాన్ని నువ్వు చదవడం వల్ల, నిత్యము భాగవతుడైనటువంటి ఒక శుద్ధ భక్తుడికి సేవ చేయడం వల్ల నీవు చాలా చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం వనరించినట్లయి అది ఏం చేస్తుంది, నీ హృదయానికి ఏదైనా సరే ఇబ్బంది కలిగించేటువంటిది ఏది ఉందో అదంతా కూడా పూర్తిగా తొలగించేసి నీ హృదయాన్ని ఆత్మని పవిత్రం చేస్తుంది. Next point, the whole process of knowledge culminates in devotional service. By serving the Bhagavatam, one is automatically purified. First canto, 2nd chapter, 18th purport. అలానే శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 2వ అధ్యాయం 18వ శ్లోకం యొక్క భాష్యంలో ఏం చెప్తున్నారంటే, మొత్తం ఏదైతే జ్ఞానం అనేది ఉందో ఆ జ్ఞానం అనేది దాని యొక్క సారాంశం అంతా ఎక్కడికి వస్తుందంటే భక్తియుత సేవలోకి వస్తుంది. కాబట్టి మనం శ్రీమద్ భాగవతానికి సేవ చేయడం వల్ల సహజంగానే ఏమవుతుందనంటే పవిత్రీకరణ అనేటువంటిది సిద్ధిస్తుంది అని చెప్తుంది. Bhagavatam teaches how to love Krishna. It is a mature fruit of desiratory Vedic literature, relatable by liberated soul. Srimad Bhagavatam, first canto, 1st chapter, 3rd verse. శ్రీమద్ భాగవతం అనేటువంటిది మనకి కృష్ణుడి యొక్క ప్రేమను ప్రసాదిస్తుందంట. భగవంతుని ఎట్లా ప్రేమించాలి అనేది మనకు బోధిస్తుందంట. అందుకని ఏం చెప్పారంటే శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందం 1వ అధ్యాయం 3వ శ్లోకంలో భాగవతం అంటే ఏమిటిది, సకల వైదిక సారస్వతం, అంటే ఈ వైదిక శాస్త్రాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు వృక్షంగా భావిస్తే వాటన్నింటి యొక్క పక్వ ఫలం, పండినటువంటి పండు ఈ శ్రీమద్ భాగవతము. ఇది ఎవరైతే ముక్తాత్ములు ఉన్నారో, జీవన్ముక్తులు ఉన్నారో వాళ్ళు సదా ఈ శ్రీమద్ భాగవతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారట. Further, Srila Prabhupada explains, the Srimad Bhagavatam is a natural commentary on the Vedanta Sutra
and gives the actual understanding of the absolute truth, Janmadyasya Yatah, namely Krishna. Srimad Bhagavatam, first canto, first chapter, second verse purport. అలానే శ్రీమద్ భాగవతం మొదటి స్కందం మొదటి అధ్యాయం 2వ శ్లోకం ఉన్న భాష్యంలో చెప్తున్నారు ఏమని ప్రభుపాదుల వారు, శ్రీమద్ భాగవతం అనేటువంటిది వేదాంత సూత్రాల యొక్క సహజ భాష్యం. అందువల్ల ఇది మనకేమిస్తుందంటే పరమసత్యం అంటే ఎవరు అనేది చాలా స్పష్టమైన అవగాహన ఇస్తుంది. జన్మాద్యస్య యథ అనే శ్లోకం ప్రకారంగా ఎవరయ్యా అని అంటే కృష్ణుడు. It is the essence of all scriptures. Srimad Bhagavatam is the essence of all Vedic knowledge and the mature fruit of the tree Vedic literature. శ్రీమద్ భాగవతం అనేటువంటిది సకల వైదిక జ్ఞానం యొక్క సారాంశము, అంతేకాకుండా సకల వైదిక సారస్వతము యొక్క పక్వ ఫలం, పండిన పండు. And Srila Prabhupada confirms the Bhagavatam is the summum bonum of life. It is not a sectarian book. It is meant for all living entities. First canto, first chapter, second verse. అలానే ప్రభుపాదుల వారు ఈ విషయాన్ని ధృవీకరిస్తే ఏమంటున్నారు చూడండి. భాగవతం మొదటి స్కందం మొదటి అధ్యాయం 2వ శ్లోకంలో భాగవతం అనేటువంటిది మానవ జీవితం యొక్క సమస్త సారాంశం అది. అలాంటి భాగవతాన్ని, ఈ భాగవతం అనేటువంటిది ఏదో ఒక మతానికో లేకపోతే ఒక ప్రాంతానికో ఒక కులానికో సంబంధించిన పుస్తకం కాదు. ఇది సమస్త జీవులకు సంబంధించినటువంటి పుస్తకం ఇది. Bhagavatam hearing leads to direct devotion, bhakti yoga. Simply by giving oral reception to this Vedic literature, the feeling for loving devotion service to Lord Krishna sprouts up at once. ఈ భాగవతం అనేటువంటిది ఏంటి? భాగవత శ్రవణం అనేటువంటిది నీకు ప్రత్యక్షంగా నిన్ను భక్తిలోకి తీసుకొని వెళ్తుంది. కేవలం ఆ భాగవతాన్ని చక్కగా వినయపూర్వకమైనటువంటి శ్రవణంతో నువ్వు వినే ప్రయత్నం చేస్తే చాలు. ఈ వైదిక సాహిత్యం భాగవతం ఎంత గొప్పది అని అంటే నీలో దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడి పట్ల ప్రేమపూర్వకమైనటువంటి భక్తియుక్త సేవని అంకురింపజేస్తుంది. Prabhupada states, a real devotion service begins with hearing. Hearing from the right source is very important. First canto, second chapter, 7th purport. ప్రభుపాదుల వారు ఇంకో మాట అంటారు, భక్తియుత సేవ అనేటువంటిది ప్రారంభమయ్యేటువంటిది శ్రవణంతోనే. కాబట్టి ఆ శ్రవణం అనేటువంటిది చాలా చాలా సరైనటువంటి ఆధారం నుంచి శ్రవణం చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనది అని చెప్పంటారు. Request for devotees, coming month 31st August is the Srimati Radharani's appearance day, Sri Radhashtami. Haribo. On this very auspicious occasion, we have a quiz and topics will be covered on Srimati Radharani and pastimes conducted to Vrindavan. And first canto Srimad Bhagavatam, introduction, first chapter and second chapter. అందుకని భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే ఆగస్టు 31వ తేదీన వస్తున్నటువంటి శ్రీమతి రాధారాణి ఆవిర్భావ మహోత్సవం, శ్రీ రాధాష్టమి పర్వదినం సందర్భంగా ఆ రోజు సాయంకాలం ప్రశ్నల పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దానిలో రాధారాణి లీలలు, బృందావన లీలలు, అలానే భాగవతంలో మొదటి స్కందంలో ఉన్నటువంటి ఉపోద్ఘాతము, మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి అంశాలు. వీటికి సంసిద్ధం అవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షంలో వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామం అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరుభ్యస్య కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవ. అనంతకోటి వైష్ణవందుకి, నామాచర శ్రీ హరిదాస్ ఠాకూర్కి, శిల ప్రభుపాదకి, తాయి గౌర్ ప్రేమానందకి.